పూజ చేసుకునే సమయం లేదు కానీ మనసు నిండా భక్తి ఉందా? అయితే ఇది మీకోసమే. ఈ వీడియోని చివరిదాకా తప్పకుండా చూసేయండి. పూజలు చేసుకోవాలనున్నా సమయం లేదు అని అనుకుంటున్నారా? మనలో చాలామంది పూజలు, పండగలు, ఉపవాసాల పట్ల గొప్ప ఆసక్తి కలిగి ఉంటారు. సమయం ఉన్నవారు శాస్త్రోక్తంగా వాటిని పాటిస్తూనే ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఉద్యోగాలు, పిల్లలు, ఇంటి పనులు, ఊరుకులు, పరుగులు, ఈ జీవితంలో ఇంత బిజీ సమయంలో మనకి దొరుకుతుందా పూజ చేసుకోవటానికి? అలా సమయం దొరకని వాళ్ళు భగవంతుని పూజను పూర్తిగా మానేయకుండా భక్తితో ఒక చిన్న దీపం వెలిగించటం, ఒక పండు నైవేద్యంగా పెట్టడం చేసినా ఎంతో తృప్తిగా ఉంటుంది. అది కూడా కుదరలేదనుకోండి, మనసులో దేవుని తలుచేసుకోండి చాలు. మీరు ప్రయాణంలో ఉన్నా, వంట చేస్తున్నా, ఆఫీస్కి వెళ్లే దారిలో ఉన్నా మీకు ఇష్టమైన దేవుడి నామాన్ని జపించండి, లేదా ఒక చక్కటి శ్లోకం చదువుకోండి. లేకపోతే మనసారా ఒక భక్తి పాటని పాడుకున్నా కూడా అంతే పుణ్యం, ఎంతో మనశ్శాంతి దొరుకుతుంది మనకి. అంతేగాని అందరూ పూజలు చేసేసుకుంటున్నారు, ఉపవాసాలు చేసేస్తున్నారు, మనకి ఏమి చేసుకునే టైం లేకపోతోంది అని ఏమాత్రం బాధపడి మీ ప్రశాంతతని కోల్పోవద్దు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక శ్లోకం చెప్పారు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భావం, ఎవరైతే నన్ను ఎల్లప్పుడూ స్మరిస్తారో, నాకు అనన్య భక్తిని చూపిస్తారో వారి అవసరాలను నేనే చూసుకుంటాను, వారిని ఎల్లప్పుడూ సంరక్షిస్తాను. అదే మనకి శ్రీరామరక్ష. ఇక ఉపవాసాల విషయానికి వస్తే, ఇది కూడా ఉపవాసాలు చేయట్లేదని మనం ఏమీ బాధపడక్కర్లేదు. చేయగలిగిన వాళ్ళు చేస్తారు. కానీ ఆరోగ్యం సహకరించిన వాళ్ళు, లేదా బిజీగా ఉండేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, మనం ఏ పని చేస్తుంటే అదే దైవ కార్యంగా భావించి శ్రద్ధగా చేసినా కూడా అదే ఉపవాసం ఫలితం పొందవచ్చు. దానినే మన పెద్దవాళ్ళు అంటారు, ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గరగా ఉండడం అని చెప్తారు. అరే, అన్నిటికన్నా సులభమైన మార్గం చెప్పడం మర్చిపోయాను సుమా. అదేంటంటే, ప్రతిరోజు మా జిజ్ఞాస ఛానల్లోకి లాగిన్ అయిపోయి చక్కగా ఒక దేవుడి స్తోత్రం వినండి చాలు. మీ రోజంతా అద్భుతంగా గడిచిపోతుంది. మరిన్ని కబుర్లతో మళ్ళీ కలుద్దామా? మీ జిజ్ఞాస మిత్రులతో సెలవు మరి.